ఏసీలు కొనటం మ్యాటర్ కాదు. వాటిని జాగ్రత్తగా వాడుకోవటమే పెద్ద మ్యాటర్ అన్నమాట. దట్టు సమ్మర్‌లో తెలుసో తెలియకో చాలా వరకు ఏసీలు మనం 5 స్టార్‌లు అందరం తీసుకోలేం గదా! కొన్ని సమయాల్లో 2 స్టార్, 3 స్టార్ తీసుకుంటూ ఉంటాం. సో, కరెంట్ బిల్ తడిచి మోపిడవ్వకుండా కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో నేను అందిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ప్లీజ్. ఈ వీడియో చాలా చిన్నది. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ టిప్స్ అయితే ఇస్తున్నాను. వీడియో మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ఇంట్లో కరెంట్ బిల్ అయితే తగ్గుతుంది. ఫస్ట్ టిప్ వచ్చేసరికి మీరు టెంపరేచర్‌ని 24 కంటే తక్కువ సెట్ చేయొద్దు. 21, 22, 20 అలా సెట్ చేశారంటే కంప్రెసర్ ఆ కూల్ తీసుకురావడం కోసం, ఆ టెంపరేచర్‌ని తీసుకురావడం కోసం చాలా కష్టపడుతుంది. చాలా పవర్‌ని కన్జ్యూమ్ చేస్తుంది. మీకు కరెంట్ బిల్ తడిచి మోపిడవుతుంది. జనరల్‌గా 24 డిగ్రీస్ సరిపోతుంది. ఇంట్లో చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే వింటర్ సీజన్‌లో మనకు అదే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. 24 డిగ్రీస్ రూమ్ టెంపరేచర్. సో, అది సెట్ చేసుకోండి. తక్కువ కరెంట్ బిల్ అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 2. చాలామంది ఈ సమ్మర్‌లో మేము చాలా తెలివిగల వాళ్ళమని ఫీల్ అయిపోయి, సో, ఈ రూమ్ కూల్ అవ్వంగాల్నే ఆటోమేటిక్‌గా ఆపేస్తుంటారనమాట. సో, ఏసీని. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపటికి నార్మల్‌గా వచ్చినామంటే మళ్ళీ ఆన్ చేస్తూ ఉంటారు. కూల్ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ ఆపేస్తూ ఉంటారు. ఇలా ఆఫ్ ఆన్ చేయటం వల్ల సో, కంప్రెసర్ అనేది ఏం చేస్తుందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రూమ్‌ని కూల్ చేయాల్సి వస్తుంది. సో, ఆన్ చేసిన ప్రతిసారి కంప్రెసర్ అయితే మాత్రం చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తుంది. వర్క్ స్పీడ్‌గా చేస్తుందంటే ఆటోమేటిక్‌గా కరెంట్ బిల్ అయితే తీసుకొచ్చేస్తుందనమాట. పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అలా ఎప్పుడూ చేయొద్దు. ఇప్పుడు ఆటోమేటిక్ సెన్సార్ ఉన్నటువంటి ఏదైతే మనకి ఏసీలు రన్ అవుతున్నాయి కదా! ఆటోమేటిక్‌గా మీరు పెట్టుకున్న టెంపరేచర్‌లోకి రాంగాల్నే కంప్రెసర్ యొక్క స్పీడ్ అనేది ఆటోమేటిక్‌గా డౌన్ అవుతుంది. ఆప్టిమల్‌గా పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి మీకు పవర్ బిల్ అనేది రాదు. అలా ఆఫ్ ఆన్ చేయొద్దు. సో, ఖచ్చితంగా మీకు పవర్ బిల్ అయితే ఎక్కువ వస్తుంది అలా ఆఫ్ ఆన్ చేస్తే మాత్రం. నెక్స్ట్ మూడో టిప్ వచ్చేసరికి ప్రతి ఏసీకి ఫిల్టర్లు ఉంటాయి. సో, ఆ ఫిల్టర్లు అంటే ఇలాంటి మెస్లే. సో, ఖచ్చితంగా వీటిని ఎవ్రీ 15 డేస్‌కి తీసి వాటర్‌తోనో లేదంటే కొంచెం స్ట్రాంగ్ ఎయిర్ తోటి క్లీన్ చేసుకోండి. లేకపోతే ఈ మెయింటెనెన్స్ కనుక లేకపోతే ఖచ్చితంగా కూడా కంప్రెసర్ అయితే మాత్రం కొంచెం స్ట్రెయిన్ ఫీల్ అవుతుంది. సఫిషియంట్ ఎయిర్ లోపలికి రాక డస్ట్ అడ్డం పడి ఖచ్చితంగా మీకైతే మాత్రం పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. కంప్రెసర్ కనుక స్ట్రెస్ అయిందంటే మాత్రం. నెక్స్ట్ నాలుగో టిప్ వచ్చేసరికి సపోజ్ మీరు ఇప్పుడు ఒక బెడ్రూమ్ కోసం కొన్నారు. బెడ్రూమ్ అంటే 150 స్క్వేర్ ఫీట్ వరకు ఉందనుకోండి మ్యాక్సిమం. దాంట్లో మీరు 1.5 టన్ కొన్నారు. మీరు హాల్లోకి వెళ్ళి కూర్చొని డోర్ ఓపెన్ చేసి పెట్టి, సో, హాల్ కూడా చిల్ అవ్వాలి. అక్కడ నేను కూర్చొని టీవీ చూస్తున్నానని చెప్పి ఓపెన్ చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా 1.5 టన్‌లో కంప్రెసర్ అయితే ప్రాబ్లమ్ వచ్చి ఈవెన్ అది చెడిపోయే ప్రాబ్లం కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు పెద్ద రూమ్‌ని కూల్ చేసే అంత కెపాసిటీ 1.5 టన్‌కి అయితే ఉండదు. అలా కనుక మీరు చేస్తే మీకు కరెంట్ బిల్ తడిసి మోపుడవుతుంది. అలా మాత్రం చేయొద్దు. ఏ రూమ్‌లో పెట్టుకున్నారో ఆ రూమ్‌లో వాడుకుంటేనే కరెంట్ బిల్ అనేది తక్కువ వస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మీరు కనుక మీ రూమ్‌లో గ్లాస్ వాల్స్ యూజ్ చేస్తున్నట్లయితే, సో, ఆ లైట్ పడినప్పుడు ఆ గ్లాస్ అనేది బాగా హీట్ అవుతుంది. సో, అలా డైరెక్ట్‌గా మీరు యూజ్ చేసినట్లయితే రూమ్ అనేది చిల్ అవ్వదు. దానివల్ల కంప్రెసర్ ఈవెన్ అది వర్క్ చేస్తూనే ఉంటుంది కాబట్టి మీకు పవర్ బిల్ వస్తూనే ఉంటుంది. కంప్రెసర్ అనేది ఒక పర్టిక్యులర్ మీరు సెట్ చేసుకున్న టెంపరేచర్‌కి రాగానే కంప్రెసర్ ఆప్టిమల్ అయిపోవాలి. అంటే దాని వర్క్ స్లో డౌన్ అవ్వాలి. అప్పుడే మీకైతే కరెంట్ బిల్ అయితే రాదు. మీరు కనుక గ్లాస్ యూజ్ చేస్తున్నట్లయితే ఒక మంచి థిన్‌గా ఉండేటువంటి కర్టన్స్ అయితే యూజ్ చేయండి. లేకపోతే మీకు కరెంట్ బిల్లు వాచిపోతుందన్నమాట. అండ్ ఫైనల్లీ నా దృష్టిలో కార్లు, ఏసీలు 2 ఒకటే. కార్లు కొనేవాళ్ళైనా, ఏసీలు కొనేవాళ్ళైనా ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయగలుగుతాను అనుకుంటేనే కొనాలి. ఎందుకంటే అది ఎవరో చేసిన పని అయితే కాదు. కంపెనీ వాళ్ళు లేకపోతే మీరు చేసే పని కాదు. ఖచ్చితంగా రిక్వైర్డ్ అనమాట ఏసీలు కోరుకుంటాయి. సో, 5 స్టార్ ఏసీలు తీసుకోకపోతేనేమో కరెంట్ బిల్లు కాలిపోతుంది. 5 స్టార్ ఏసీలు తీసుకుందామంటేనేమో ఖర్చు ఎక్కువైపోతుంది. సో, అందుకని మోడరేట్‌గా ఉండే 3 స్టార్ ఏసీలు తీసుకుంటూ ఉంటాం. సో, వాటికి గ్యాస్ లీక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఫిన్స్ ఉంటాయి. ఆ ఫిన్స్‌లో డస్ట్ పేరుకుపోతూ ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. సో, బయట ఉన్నటువంటి ఏదైతే అవుట్‌డోర్ యూనిట్, ఇండోర్ యూనిట్‌లో ఉండేటువంటి మెయింటెనెన్స్ కోరుకునేటువంటి ఆ పర్టికులర్ పాయింట్స్‌కి మెయింటెనెన్స్ అనేది అందించకపోతే ఖచ్చితంగా ఈ సమ్మర్‌లో మీకు కరెంట్ బిల్ అయితే ఎక్కువ వస్తుంది. ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. ప్లీజ్ గైస్ యూజ్ అయ్యాయి మనోడు వాల్యూడ్ టిప్సే అందించాడు అనుకున్నట్లయితే సో, మనస్ఫూర్తిగా ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతో కొంత సమ్మర్‌లో వాళ్ళకి కూడా కరెంట్ బిల్ ఖర్చు తగ్గించిన వాళ్ళైతే అవుతారు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. బాయ్.